ఇదిగోండి ఇది జెల్లీ ఫిష్. ఈ ఫిష్ లు వేరే కలర్ లో కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను. మెల్లిగా నడుచుకొని వెళ్ళిపోతున్నాయి. ఇందులోకి వెళ్ళాం అనుకోండి కళ్ళు తిరిగేస్తాయి. చిన్న టన్నల్ లాగా ఉంటది, బాగుంటది. పెద్ద పెద్ద అక్వేరియంస్ లోని ఫిష్ కి ఫుడ్ పెట్టాలంటే ఇలా మనుషులే అక్వేరియం లోపలికి వెళ్ళి పెట్టాలి. ఇంకా ఇదిగోండి అన్ని ఫిష్ కి ఫుడ్ పెడుతున్నారు. ఇక్కడ మనకు నచ్చిన ఫిష్ ని మనకు నచ్చిన కలర్స్ తో చక్కగా డిజైన్ చేయొచ్చు అనమాట. ఇలా డిజైన్ చేసి స్టార్ట్ బటన్ నొక్కితే చాలు బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ బోల్డ్ అని పెంగ్విన్స్ ఉన్నాయి. ఈ పెంగ్విన్ చూడండి ఎలా నడుచుకొని వెళ్ళిపోతుందో, మంచులో విహరిస్తుంది. పెద్ద తాబేలు ఉంది ఇక్కడ, నీటిలోని స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పిల్లలకు చూపించండి ఈ వీడియో, మంచి ఫన్ ఉంటది. కొత్త కొత్త ఫిష్లు చూపించొచ్చు. హలో అండి, నమస్తే, అందరు బాగున్నారా? వీకెండ్ వచ్చింది, నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మీకు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో ఉన్న పెద్ద అక్వేరియం చూపిస్తున్నాను. మీకు న్యూజిలాండ్ లోని ఎప్పుడు బీచ్ లో చూపిస్తా కదా మీకు, ఈసారి బీచ్ లోపల ఉన్న ఫిష్లు చూద్దాము. ఇప్పుడైతే మనం ఆక్లాండ్ లోని సీ లైఫ్ అనే అక్వేరియం దగ్గర ఉన్నాము. కరెక్ట్ గా సెంటర్ లో ఒక పెద్ద బీచ్ ఉంటది. ఆ బీచ్ కి ఆపోజిట్ లోని ఈ అక్వేరియం ఉంటది. ఇంక లోపలికి వెళ్ళి చూద్దాము. రిసెప్షన్ దగ్గర ఒక ట్రాక్ లాంటిది పెట్టారు డిస్ప్లే కోసం. ఇది స్నో ట్రాక్ అంట. ఇప్పుడు ఇంక లోపలికి వెళ్దాము. ఇక్కడ చిన్న పిల్లలకి కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. అవి కావాలంటే ముందే రిసెప్షన్ దగ్గర టికెట్ అడిగి తీసుకోవాలి. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక మ్యూజియం లాగా ఉంది. అంటే చాలా సంవత్సరాల క్రితం సముద్రంలోని షిప్ లో వెళ్ళేటప్పుడు షిప్ లో యూజ్ చేసుకునే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే అర్థం అవుతుంది ఎంత పాతవో. అప్పటి వాళ్ళు ఏమేమి యూజ్ చేసుకునేవారో అన్ని ఇక్కడ ఉంటాయి. కొన్ని రకాల మిషన్స్ కూడా ఉంటాయి. అన్ని నాకు అర్థం కాలేదు కానీ ఇది మాత్రం అర్థమైంది, స్టిచ్చింగ్ మిషన్. షిప్ లో బట్టలు ఏమైనా స్టిచ్ చేసేవారు అంటారా. ఇదిగోండి ఈ పక్కన పెంగ్విన్ స్కెల్టన్ ఉంది. ఈ మ్యూజియం చాలా బాగుందండి, హిస్టరీని రిప్రజెంట్ చేస్తుంది. దీని ముక్కు చూసారా ఎంత పెద్ద ఉందో. స్కెల్టన్ కాదు గానీ అసలైన పెంగ్విన్స్ చూపిస్తాం మీకు ఈ రోజు. లోపల ఇంకా చాలా పెంగ్విన్స్ ఉంటాయి, చూద్దాము. లోపలికి వెళ్దాము. ఇదిగోండి అలా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక టన్నల్ లాగా వస్తుంది అన్నమాట. చూడడానికి మంచు లాగా కనిపిస్తది, మంచి కలర్ఫుల్ గా ఉంటది. అలా రొటేట్ అవుతూ ఉంటది. మనం ఈ లోపలికి వెళ్ళేసరికి మనకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటది, ఎందుకంటే మనం కూడా ఈ టన్నల్ తో పాటు తిరుగుతున్నట్టుగా అనిపిస్తది. మంచి ఫన్ ఉంటది, చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి చూడండి ఎలా తిరుగుతుందో. ఇంకా ఈ టన్నుల్ ని జాగ్రత్తగా దాటుకుని వచ్చేస్తే ఇక్కడ నుంచి అక్వేరియం స్టార్ట్ అవుతది. ఇదిగోండి ఇవన్నీ కూడా పెంగ్విన్స్ స్విమ్ చేస్తున్నాయి, ఒకదానికొకటి పోటీ. ఈ పెంగ్విన్ ఏంటో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఫోటో తీద్దామంటే మెరుపు తీగలాగా మాయమైపోతుంది. ఇదిగోండి ఇదంతా కూడా అక్వేరియం అన్నమాట. చాలా మంది వచ్చారు ఈ రోజు చూడడానికి. ఇక్కడ చూడండి ఎన్ని పెంగ్విన్స్ ఉన్నాయో, మంచులో ఉన్నట్టుగా ఉంది ఇక్కడ సెటప్ అంతా కూడా. ఇక్కడ చూడండి ఈ 3 పెంగ్విన్లు లైన్ గా నించున్నాయి. స్విమ్ చేద్దామా కాసేపు ఆగుదామా అని ఆలోచిస్తున్నట్టున్నాయి. ఇది ఒక్కటి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోయినట్టు. ఇదిగోండి ఇవన్నీ పెంగ్విన్సే. చూసారు కదా ఎన్ని పెంగ్విన్స్ ఉన్నాయో. ఇవి చూస్తే చిన్నపిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫోటోలో తప్ప. నేను కూడా ఎప్పుడు డైరెక్ట్ గా ఇలా చూడలేదు. ఇక్కడ ఒక పెంగ్విన్ డాల్ పెట్టారు డిస్ప్లే కోసం. ఇంకా చూడడానికి అక్వేరియం లో చాలా ఉన్నాయి, పదండి వెళ్దాము. ఇక్కడ అక్వేరియం లో ఒక దగ్గర ఇలా కలర్ఫుల్ గా ఉంది, అందరూ ఫొటోస్ దిగుతున్నారు, బాగుంది. ఇక్కడైతే చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకొంచెం పెద్ద చేపలు ఉన్నాయి చూడండి.
ఇదిగోండి జెల్లీ ఫిష్ గురించి చదివాం కదా, ఇదే జెల్లీ ఫిష్. ఇవి చిన్నవి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, డైరెక్ట్ గా చూస్తే చాలా బాగుంటది. ఇవి ఇంకొంచెం పెద్ద జెల్లీ ఫిష్లు. చూడండి అసలు జెల్లీ ఫిష్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో. చెప్పాను కదా చిన్నపిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇందులోని. అందులో ఒకటి మీకు ఇప్పుడు చూపిస్తాను. చిన్నపిల్లలకి మంచి ఫన్ యాక్టివిటీ అనమాట ఇది. మనకి నచ్చిన ఫిష్ ని సెలెక్ట్ చేసుకుని దానికి మన చేత్తో మనకి నచ్చిన కలర్స్ అప్లై చేసి మనమే ఒక ఫిష్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మన బుడ్డిది తాబేలు డిజైన్ చేసుకుంటుంది, ఇలా డిజైన్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే ఆ ఫిష్ అలా వెళ్ళిపోద్ది అనమాట. అది బయటకు వస్తుంది, చూపిస్తాను. ఇక్కడ రకరకాల చేప బొమ్మలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇందాక మనం డిజైన్ చేసిన చేపలు కానీ తాబేళ్లు కానీ ఏవైనా కానీ ఇక్కడికే వస్తాయి అనమాట. వస్తాయంటే నిజంగా బయటకు వచ్చేవు. ఇదంతా స్క్రీన్ అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్క్రీన్ లో కనిపించిన చేపలు ఏవైతే అన్ని మొత్తం అన్ని కూడా చిన్నపిల్లలు డిజైన్ చేసినవే. అంటే కిడ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళే ఒక చేపని డిజైన్ చేసి ఒక స్క్రీన్ లో చూస్తే గనక ఆ చేపకి మూమెంట్ ఉంటది కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఒక ప్లేస్ లోని అక్వేరియం లోపల సెటప్ ఎలా ఉందో చూద్దాము. ఒక ఐలాండ్ లోని రిజర్వ్ ఎలా ఉంటుందో అదంతా కూడా ఇక్కడ రీక్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఇలా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంటది. ఇప్పుడు ఇంకా పెద్ద చేపలు, కలర్ఫుల్ చేపలు చూద్దాము. ఇక్కడైతే ఇంకా చాలా రకాల బోల్డ్ అని చేపలు ఉన్నాయి. చిన్న చిన్న అక్వేరియంస్ లో ఫుడ్ ఎలా వేస్తామో మనకు తెలుసు. బట్ ఇంత పెద్ద అక్వేరియం ఉంటే ఫుడ్ వేయాలంటే ఖచ్చితంగా మనుషులు లోపలికి వెళ్లాల్సిందే. ఇదిగోండి ఇప్పుడే ఒక అన్నయ్య లోపలికి దిగి చేపలకి ఫుడ్ పెడుతున్నారు. ఫుడ్ వేస్తుంటే తల మీద నుంచి చేపలు తిరిగేస్తున్నాయి. పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద తాబేళ్లు ఉన్నాయి. చూడండి మీకోసం దగ్గర నుంచి క్యాప్చర్ చేశాను. ఇందులో స్విమ్ చేయాలంటే కాళ్ళకి షూ ఇలా ఉండాలేమో, అచ్చం జలకన్యలాగా.
బోట్ ఏదైనా సముద్రంలో మునిగిపోతే అడుక్కి వెళ్ళిపోయి ఎలా ఉండిపోతుందో అలా ఇక్కడ ఒక బోటు కనిపిస్తుంది. ఈ చేప చూడండి ఎంత పెద్దదో. ఈ చేప నోరు కళ్ళు చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసారా ఎలా ఉందో? ఈ చేపని క్యాప్చర్ చేసుకుంటూ దాని వెనకాతలే వెళ్ళాను. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఫిష్ ని సీ హార్స్ అంటారు. మీరు కరెక్ట్ గా చూసినట్లయితే హార్స్ రూపంలో ఉంటది. ఇందులో చాలా సీ హార్స్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకొన్ని రకాల ఫిష్ చూద్దాము. ఇంతవరకు మనం ఎక్వేరియం మొత్తం ఎలా ఉంటుందో, లోపల ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో అన్ని చూసాం కదా. ఇంకా చూడడం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే ఇక్కడ ఒక షాప్ ఉంటది. ఇక్కడ చాలా రకాల బొమ్మలు దొరుకుతాయి. అవన్నీ కూడా సీకి సంబంధించినవి. చిన్న పిల్లల్ని తీసుకెళ్తే తప్పకుండా ఏదో ఒకటి కొనిపిస్తారు. చూడడానికి అంత బాగుంటాయి. ఇదిగోండి ఈ బొమ్మ చూసారా, జలకన్య లాగా ఉంది. సో అదనమాట ఈ రోజు వీడియో. ఆక్లాండ్ లో ఎక్వేరియం చాలా బాగుంది కదా. ఇంతకీ మీలో ఎంత మందికి ఫిష్లు పెంచడం అంటే ఇష్టం? మీ ఇంట్లో ఎక్వేరియం ఉందా? ఎక్వేరియం ఇంట్లో ఉంటే దాన్ని మెయింటైన్ చేయడం కష్టమా, ఈజీయా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి.